అండి హలో. వెల్కమ్ టు కాలగట్టి. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ మీకు దూరమైన వ్యక్తి మీ జాతకంలో ఒక కర్మ సంబంధమా. ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడు, ఎందుకు దూరం అయిపోయారు, ఎందుకు అకస్మాత్తుగా వెళ్ళిపోయారు, జీవిత భాగస్వామి కావాల్సిన వ్యక్తేనా లేదా మీలో ఏదో పూర్తి చేయడానికి వచ్చిన ఒక కర్మ సంబంధమా. ఈ కర్మ సంబంధం అంటే జీవితాంతం మనతో ఉండే వ్యక్తి కాదు. కొన్నిసార్లు మన జీవితంలోకి వచ్చి మనలో ఒక అధ్యాయాన్ని, ఒక చాప్టర్ ని తెరిచి అది పూర్తయ్యాక వెళ్ళిపోయే వ్యక్తి. సో వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ ఎందుకు ఇంకా నా జీవితంలోనే ఉంటారు అనేది అర్థం కాదు. ఒక వ్యక్తి జీవితంలోకి వస్తారు, చాలా త్వరగా కనెక్షన్ ఏర్పడిపోతుంది. సో ఇంతకు ముందే ఎక్కడో తెలుసు కదా అనే ఒక అనుభూతి వస్తుంది. తర్వాత ఒక మిస్అండర్స్టాండింగ్, ఒక సపరేషన్, ఒక బ్రేకప్, లేదా మ్యారేజ్ ఫెయిల్యూర్, సడన్ డిస్టెన్స్, డెత్, సర్కమ్స్టాన్సెస్, జియోగ్రాఫికల్ గా విడిపోవడం, ఎక్కడో దుబాయ్లో ఉద్యోగం రావడం, యుఎస్ లో ఉద్యోగం రావడం, వెళ్ళిపోవడం, ఏదో కారణంతో వ్యక్తి దూరం అయిపోతారు. కానీ కనెక్షన్ మాత్రం మనసులో అలానే కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడే ఆస్ట్రాలజీ క్వశ్చన్, ఇది కేవలం రిలేషన్షిప్ నా లేదా జాతకంలో కనిపించే ఒక కార్మిక్ ప్యాటర్న్. ఒకసారి ఊహించుకోండి, ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చాడు. మొదట్లో మీరు అతన్ని చూసినప్పుడు ఇతను నేను ఇంతకు ముందర ఎక్కడో కలిశానే అనిపించింది. ఎందుకో తెలియదు, చాలా తక్కువ సమయంలో చాలా దగ్గర అయ్యారు. మీ గురించి మీకు తెలియని విషయాలు కూడా అతనికి తెలిసినట్టు అనిపించింది. కానీ ఒక రోజు అతను వెళ్ళిపోయాడు. అంతే, ఫోన్ లేదు, మాట లేదు, సంబంధం లేదు. కానీ విచిత్రం ఏంటంటే వ్యక్తి వెళ్ళిపోయినా జ్ఞాపకం మాత్రం వెళ్ళిపోలేదు. ఇలాంటి అనుభవం మీకు ఎప్పుడైనా జరిగిందా? అయితే ఈ రోజు మనం ఒక ప్రశ్న అడగబోతున్నాం. అతను నిజంగా మీ జీవితంలోకి వచ్చారా? వాళ్ళు నిజంగా మీ జీవితం లేక మీ జాతకంలో ఇప్పటికే రాసి ఉన్న ఒక కర్మను పూర్తి చేయడానికి వచ్చారు. మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారా? పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి ఇప్పుడు మీతో ఉండకపోవచ్చు, మాట్లాడకపోవచ్చు, మీ జీవితంలో అసలు భాగమే కాకపోవచ్చు. కానీ ఎప్పుడైనా ఒక పాట విన్నప్పుడు, ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు, ఒక వాసన వచ్చినప్పుడు, లేదా ఎలాంటి కారణం లేకుండా ఆ వ్యక్తి ఒక్కసారి మీ మనసులోకి వచ్చారా? అప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, ఇతను నా జీవితంలో ఎందుకు వచ్చాడు? ఇంకో ప్రశ్న, ఎందుకు వెళ్ళిపోయారు? కానీ ఈరోజు నేను మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడగబోతున్నాను. అతను వెళ్ళిపోవడమే అతని పని అయ్యి ఉంటే ఆలోచించండి. కొంతమంది మన జీవితంలోకి వస్తారు, మనతో సంవత్సరాలు ఉంటారు, కానీ మన జీవితాన్ని పెద్దగా మార్చరు. మరి కొందరు కొన్ని నెలలు మాత్రమే ఉంటారు, కొన్నిసార్లు కొన్ని రోజులు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనమే మారిపోతాం. మన ఆలోచన మారిపోతుంది, మన ప్రియారిటీస్ మారిపోతాయి, మన సంబంధాలు చూసే విధానం మారిపోతుంది, మనల్ని మనం చూసుకునే విధానం మారిపోతుంది. అప్పుడు ఆ వ్యక్తి మన జీవితంలోకి వచ్చింది మనతో ఉండడానికా, లేదా మనలో ఏదో మేల్కొల్పడానికా? ఇక్కడే జ్యోతిష్యం ఒక విచిత్రమైన తలుపు తెరుస్తుంది. జ్యోతిష్యంలో 5వ భావం, 7వ భావం, 8వ భావం, 12వ భావం, రాహు, కేతు, శని, చంద్రుడు, శుక్రుడు, మరియు ఒక ప్రత్యేకమైన నక్షత్రం అనురాధ నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, ఇవన్నీ కూడా ప్రేమతో నిండిపోయిన నక్షత్రాలు అన్నమాట. కర్మ సంబంధం అంటే ఈ వ్యక్తి నా కోసమే పుట్టాడు అని కాదు. ఇది చాలా రొమాంటిక్ ఇంటర్ప్రిటేషన్. జ్యోతిష దృష్టిలో ఈ వ్యక్తితో ఏర్పడిన సంబంధం నా జీవితంలో ఏ ప్యాటర్న్ యాక్టివేట్ చేసింది, ఏ లెసన్ ని బయటకు తీసుకొచ్చింది, ఏ అటాచ్మెంట్ చూపించింది, ఏ ట్రాన్స్ఫర్మేషన్ ప్రారంభించింది అనేదే ముఖ్యమైన ప్రశ్న. ఎందుకు కొంతమంది వ్యక్తులు మన జీవితంలోకి వస్తారు? ప్రతి రిలేషన్షిప్ కి ఒక పర్పస్ ఉండదు. కొంతమంది కంపానియన్షిప్ కోసం, కొంతమంది మ్యారేజ్ కోసం, కొంతమంది ఫ్యామిలీ కోసం, కొంతమంది ఫ్రెండ్షిప్ కోసం, కొంతమంది లెర్నింగ్ కోసం, కొంతమంది ఛాలెంజింగ్ కోసం, కొంతమంది ఎమోషనల్ అవేకింగ్ కోసం, కొంతమంది ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవడానికి, కొంతమంది క్లోజర్ చెప్పడానికి వంటి పాత్రలు పోషిస్తారు. అయితే ఈ రిలేషన్షిప్ యొక్క పర్పస్ ఎలా అర్థం చేసుకోవాలి? ఒక టీచరు మీ జీవితంలోకి వచ్చి మీకు సబ్జెక్ట్ నేర్పించి వెళ్ళిపోతారు. అతను మీతో జీవితాంతం ఉండాల్సిన అవసరం లేదు. అలాగే కొంతమంది మనుషులు కూడా వాళ్ళు మన జీవితంలోకి రావడం, మనతో ఉండడానికి మాత్రమే కాకపోవచ్చు, మనలో మనం చూడని ఒక భాగాన్ని చూపించడానికి కూడా కావచ్చు. 5వ భావం. 5వ భావం అంటే ఏంటంటే ప్రేమ, శృంగారం, సంతానము. ఈ విషయాలను టచ్ చేస్తుంది. అంటే ఫిఫ్త్ హౌస్ లార్డ్ గాని ప్రేమని కలగజేసే వ్యక్తులు అనమాట. ఫిఫ్త్ హౌస్ లో ఏదైనా ప్లానెట్స్ ఉన్నా, ఫిఫ్త్ హౌస్ లార్డ్ ఎక్కడ ఉన్నాడో చూసుకుంటే అక్కడ ప్రేమ అనేది వస్తుంది.
దీనికి కారకుడు గురువు, పూర్వపుణ్యము, అట్లనే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, పిల్లలు, ఇవన్నీ కూడా ఫిఫ్త్ హౌస్ లో వస్తాయి. ఐదో భావం కనిపించగానే ఇదేదో మీ ప్రీవియస్ బర్త్ లవర్ అని చెప్పడం లేదు. కానీ జ్యోతిష్యం అంటే సులభమైన షార్ట్ కట్ కాదు. ఐదో భావం ముందుగా పూర్వపుణ్యం, పూర్వపుణ్యము, సృజన, బుద్ధి, ప్రేమ, సంతానం వంటి విషయాలు సూచిస్తుంది. మీలో ఉండే క్రియేటివిటీ, మీ ఓన్ స్టైల్ చూపిస్తుంది ఐదో భావం. సో ఈ ఐదో భావము మిమ్మల్ని ప్రేమని వైపు నెడుతుంది అనమాట. ప్రేమించే వ్యక్తుల కోసం వెతకమంటుంది. మనకి సహజమైన జలతత్వ రాశులు ఉన్నాయి. కర్కాటకము, వృశ్చికము, మీనం. ఇవి కూడా ప్రేమను కలుగజేసే స్థానాలు. కర్కాటకల పుష్యమి అందరినీ నిస్వార్థంగా ప్రేమించేస్తూ ఉంటుంది. ఆశ్లేష ప్రేమించిన వాళ్ళని పట్టుకొని వేలాడుతూ ఉంటుంది. వాళ్ళు ప్రేమించరు, కానీ వీళ్ళు వాళ్ళని వదలరు. వాళ్ళనే పట్టుకొని వేలాడుతూ ఉంటారు. ఆ రిలేషన్షిప్ ఉంటుందా ఊడుతుందా తెలియదు. అలానే మనం వృశ్చికంలోకి వస్తే అనురాధ నక్షత్రం. ఇది రాధాకృష్ణుల ప్రేమ. ఒకరినొకరు ప్రేమించుకుంటారు. యుక్త వయసులో ఒక మెచ్యూరిటీ ఏజ్ రాగానే విడిపోతూ ఉంటారు. సో వీళ్ళ జీవితంలో కూడా అలానే జరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి వస్తారు, కలుస్తారు, కొద్ది దూరం ప్రయాణిస్తారు, ఆ తర్వాత విడిపోవడం. మనసుకి దగ్గరైన వాళ్ళు దూరం అవుతూ ఉంటారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఉత్తరా భాద్రపద నక్షత్రం. సో ఉత్తరా భాద్రపద నక్షత్రం ఏం చేస్తుంది? మెటీరియలిస్టిక్ వరల్డ్ అంతా కట్ చేసుకుంటూ వెళ్ళి స్పిరిచువల్ వరల్డ్ వైపు మళ్ళమంటుంది. సో ఇక్కడ ఉత్తరాభాద్ర నక్షత్రం మీద కూడా ఏమవుతుంది అంటే ఈ ప్రేమ, లవ్, ఎమోషన్స్, ఎఫెక్షన్స్ ఇవన్నీ కూడా కట్ చేసుకుంటూ వెళ్ళి సో దేవుడికి దగ్గర చేస్తుంది. సో ఇక్కడ అంతా కూడా ఈ రొమాంటిక్ రిలేషన్షిప్స్ కానీ, సో కంపానియన్షిప్స్ కానీ, ఫ్రెండ్షిప్స్ కానీ సో ఒక ముద్ర వేసి వెళ్ళిపోతారు. ఆ ముద్రతో మనము ఆధ్యాత్మిక వైపు మళ్ళుతాం అనమాట. సో ఐదో స్థానం ఇలా ప్రేమ గురించి చెప్తుంది. సో మనము ఇక్కడ ప్రేమ, బంధము, నమ్మకము, భక్తి, కానీ కొన్నిసార్లు ఏంటంటే భౌతికంగా దూరంగా ఉండడం, కానీ మానసికంగా దగ్గరగా ఉండడం. ప్రేమ ఉన్నా కూడా దూరం తప్పని సంబంధాలు. రాధాకృష్ణులకు అలానే జరిగింది. ఇద్దరు పెళ్లి చేసుకొని కలిసి జీవించలేదు, కానీ ఒక రిలేషన్షిప్ ఫార్ములా ఏదైతే అర్థం చేసుకోలేకపోయారు. అక్కడ ప్రేమ ఉంది, భక్తి ఉంది, విరహం ఉంది, దూరం ఉంది. కానీ దూరం ప్రేమను పూర్తిగా రసింప చేయలేదు. అది ఒక గొప్ప ఆధ్యాత్మిక ఉపమానంగా మారింది. కొన్ని బంధాలు మన దగ్గర ఉండడానికి రావు, మనలో శాశ్వతమైన ఒక ముద్ర వేయడానికి వస్తాయి. కానీ ఇక్కడ ఒక జాగ్రత్త, ఎవరైనా మన జీవితంలోకి వచ్చి వెళ్ళిపోయారంటే అది ఆటోమేటికల్ గా ప్రీవియస్ లైఫ్ కర్మ అని చెప్పలేము. జ్యోతిష్యం అంత సులభమైన షార్ట్ కట్ కాదు. మొత్తాన్ని జాతకాన్ని చూడాలి. అయితే ఒక సంబంధం అసాధారణంగా ఇంటెన్స్ గా ఉంటే, పునరావృతంగా ఇది ఆ ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ ఉంటే, విడిపోయినా కూడా ఎమోషనల్ ఇంప్రింట్ చాలా బలంగా ఉంటే, అప్పుడు జ్యోతిష దృష్టిలో దాన్ని పరిశీలించడానికి కొన్ని ముఖ్యమైన సూచనలు ఉంటాయి. అసలు కర్మబంధం అంటే ఏంది? కర్మబంధం అనే పదాన్ని అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఈ పదం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వినిపిస్తోంది. ఎవరైనా మన జీవితంలోకి వచ్చారు, వాళ్ళతో చాలా అటాచ్మెంట్ వచ్చింది, వాళ్ళు వెళ్ళిపోయారు, వెంటనే పాస్ట్ లైఫ్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్, కార్మిక్ పార్ట్నర్ అని లేబుల్ పెట్టేస్తాం. కానీ జ్యోతిషంలో మనం కొంచెం ఆగాలి. ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చాడని అతని గత జన్మ మనకి ఏదో చెప్తుంది, లేదా హస్బెండ్, వైఫ్, లవర్, బ్రదర్, సిస్టర్ అని హారోస్కోప్ చూసి ఒక్కసారిగా ప్రకటించడం అనేది కరెక్ట్ కాదు. కర్మ సంబంధం అనే భావనను ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చి మనలో ఇప్పటికే ఉన్న ఒక ప్యాటర్న్ ని యాక్టివేట్ చేయొచ్చు. మనలో దాగి ఉన్న అటాచ్మెంట్ ని బయటికి తీయొచ్చు. మన ఇన్సెక్యూరిటీని బయటపడేయవచ్చు. మన ఈగోని బయటపడవచ్చు. మన ప్రేమ సామర్థ్యాన్ని బయటకు తీయవచ్చు. మన భయాన్ని బయటకు తీయవచ్చు. సో మనం వదిలిపెట్టడం నేర్చుకోవాలి అని చెప్పడానికి రావచ్చు. అందుకే కర్మ సంబంధం అంటే ఆ వ్యక్తి ఎప్పటికీ నాతో ఉండాలి అని అర్థం కాదు. కొన్నిసార్లు ఆ వ్యక్తి ద్వారా నా జీవితంలో ఒక చాప్టర్ పూర్తి కావాలి, అందుకే వాళ్ళు వచ్చారు అనే అర్థం అనేది ఉంటుంది. అలాగంటే మీ టీచర్, ఇప్పుడు మీరు స్కూల్లో చదివేటప్పుడు మీ టీచర్ వస్తారు, అతను మీ జీవితంలోకి వస్తారు, ఒక సబ్జెక్ట్ నేర్పిస్తారు. ఆ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత అతను ఆ క్లాస్ వదిలేసి వెళ్ళిపోతారు. టీచర్ వెళ్ళిపోయాడని మీరు అతను నన్ను వదిలేశాడు అని జీవితాంతం బాధపడరు. ఎందుకంటే అతని పని మీతో ఉండడం కాదు, మీకు నేర్పించడం.
అదే విధంగా కొన్ని రిలేషన్షిప్స్ కూడా మన జీవితంలో ఇలానే టీచర్ లాగా వచ్చి వెళ్ళిపోతారు. ఎందుకు కొంతమంది మాత్రమే మనల్ని ఇంతగా ప్రభావితం చేస్తారు? మీ జీవితంలో మీరు కలిసిన ఒక 100 మందిని గుర్తుంచుకోండి. అందరిలో ఎంతమంది ఇప్పటికే మీ మనసులో ఉన్నారు? చాలా తక్కువ మందుంటారు. ఎందుకు అంటే ప్రతి ఇంటరాక్షన్ మన అంతరంగాన్ని టచ్ చేయదు. కొంతమంది మన జీవితాన్ని తాకి వెళ్ళిపోతారు. కొంతమంది మన జీవితంలోకి వచ్చి మనలోని తలుపులు తెరుస్తారు. ఇక్కడే మనము ప్రేమ, సృజన, పూర్వ పుణ్యము, మనసుకు నచ్చిన విషయాలు ఇలాంటి థీమ్‌తో సంబంధం కలిగి ఉంటుంది. అందుకే ఒక రిలేషన్‌షిప్‌కి ఐదో భావంతో సంబంధం ఉన్నప్పుడు అది ఆకర్షణ, రొమాంటిక్ ఇన్వాల్వ్‌మెంట్, ఎమోషనల్ ఇన్వెస్ట్‌మెంట్ వంటి అంశాలు కనిపించొచ్చు. కానీ ఒక్క ఐదో భావం చూసి ఇదే పాస్ట్ లైఫ్ లవర్ అనడం సరైనది కాదు. అది మొత్తం చార్ట్ చూసి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఏడో భావం. ఇతనే నా వ్యక్తి అనే ఒక భావన వస్తది. ఇప్పుడు ఏడో భావానికి వద్దాం. ఏడో భావం అంటే సంబంధాలు, మ్యారేజ్, పార్ట్నర్‌షిప్స్, వన్ టు వన్ బాండ్స్ ఇలాంటి విషయాలకి ప్రధానమైన భావము మన జీవితంలో ఒక వ్యక్తి ఇతనే నా జీవిత భాగస్వామి అనే స్థాయికి వచ్చినప్పుడు. ఏడవ భావం మరియు దాని లార్డ్‌షిప్‌ని పరిశీలించడం చాలా ముఖ్యం. ఇక్కడ ఒక ముఖ్యమైన డిస్టింక్షన్. ఆకర్షణ వేరు, వివాహ యోగం వేరు. ఒక వ్యక్తిని చూసి ఇతనే అని నా మనసు నిర్ణయించొచ్చు. కానీ జాతకం ఈ రిలేషన్‌షిప్ లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్‌గా మారే అవకాశం ఎలా ఉంది? అని మరో ప్రశ్న అడుగుతుంది. అందుకే ఒక రిలేషన్‌షిప్ చాలా ఇంటెన్స్‌గా ఉందని అది అతను తప్పనిసరిగా మ్యారేజ్ రిలేషన్‌షిప్ అవ్వదు. కొన్నిసార్లు రిలేషన్‌షిప్స్ మన జీవితంలో ఒక చాప్టర్. మ్యారేజ్ మరో చాప్టర్ అవ్వచ్చు. ఏడో స్థానంలో వక్రించిన గ్రహాలు, కంబస్ట్ అయిన గ్రహాలు ఇలాంటివి ఉండేటప్పుడు ఏమవుతుందంటే, మనం ఏడో భావంలో ఉన్నప్పుడు ఈ రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం ఒక దారిలో వెళ్తాం. వాళ్ళతో కొద్ది దూరం ప్రయాణిస్తాం. కొద్ది దూరం ప్రయాణించినాక ఎందుకో సెట్ కాదు. మనమే రిటర్న్ అయిపోతాం. యూ టర్న్ తీసుకొని మళ్ళీ వెనక్కొచ్చేయాలి. అది ఏదో ఒక సంబంధం అన్నమాట. కార్మిక్ ప్యాటర్న్. అంటే రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ అన్నీ గూడా పూర్వజన్మ కర్మ అన్నమాట. వాళ్ళకి మనం చేసిన అన్యాయం ఏదైతే ఉంటుందో, వాళ్ళు మనకి అదే నేర్పించి ఎళ్తారు. మనం ఏ విధంగా అయితే మనము డిస్టెన్స్‌గా పెట్టామో వాళ్ళని ఏడో భావం చెప్తుంది. ఏడో భావంలో రెట్రోగ్రేడ్ ప్లానెట్స్, కంబస్ట్ ప్లానెట్స్ ఇలాంటివి ఉంటే కంబస్ట్ ప్లానెట్స్ అంటే ఈగో క్లాషెస్‌కి వెళ్తారు. రెట్రో అంటే పోవాల్సిన దారిలో పోకుండా ఒక వ్యక్తితో కొద్ది దూరం ప్రయాణించినాక ఈ సరైన వ్యక్తి కాదు అని తెలుసుకొని మళ్ళీ రిటర్న్ వస్తారు. మళ్ళీ వేరే రిలేషన్‌షిప్‌లో ఇయన్నీ మనం ఏడో స్థానంలో చూడొచ్చు. ఎనిమిదో భావం. ఈ వ్యక్తి నన్ను ఎందుకు పూర్తిగా మార్చేసాడు? కొంతమంది వస్తారు. మన జీవితంలోకొచ్చి ఆల్ ఆఫ్ సడెన్ టక్కుమని మన జీవితాన్ని మార్చేస్తారు. ఈ ఎనిమిదో భావం పేరు వినగానే చాలా మంది భయపడతారు. ఎనిమిదో భావం అంటే ప్రమాదం అని. ఎనిమిదో భావం అంటే కష్టం అని. కానీ ఎనిమిదో భావాన్ని కేవలం భయంతో చూడడం చాలా ఇన్‌కంప్లీట్. ఎనిమిదో భావం ట్రాన్స్‌ఫర్మేషన్. లోపలికి వెళ్ళడం. దాచిన విషయాలు బయటికి రావడం. సంక్షోభం ద్వారా మార్పు. ఒక రూపం ముగిసి మరో రూపం మొదలవడం. ఒక రిలేషన్‌షిప్ మనకు హ్యాపీనెస్ ఇవ్వడమే కాకుండా మన ఐడెంటిటీని మార్చేస్తే అక్కడ ఎనిమిదో భావం సింబాలిజంగా ఆలోచించొచ్చు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఎప్పుడు తన కెరీర్ గురించి ఆలోచించేవాడు. ఫ్యామిలీకి పెద్ద టైం ఇవ్వలేదు. తర్వాత ఒక రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళాడు. ఆ రిలేషన్‌షిప్ విఫలయింది. కానీ ఆ ఫెయిల్యూర్ తర్వాత అతను తన జీవితాన్ని పూర్తిగా మార్చేసుకున్నాడు. తల్లిదండ్రులతో మాట్లాడడం, టైమ్ స్పెండ్ చేయడం, తన ఆరోగ్యాన్ని చూసుకోవడం, ఇలా ఎమోషనల్ ప్యాటర్న్స్‌ని అర్థం చేసుకున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి రిలేషన్‌షిప్‌లో ఉండకపోయినా, ఆ రిలేషన్‌షిప్ అతని జీవితంలో ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ ట్రిగ్గర్‌గా మారింది. ఎనిమిదో భావాన్ని అర్థం చేసుకోవాలి ఈ విధంగా. అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ సడెన్ ఈవెంట్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ జీవితంలో కొంతమంది ప్రవేశిస్తారు. వాళ్ళు ఎక్కువ టైం పెద్దగా ఉండరు. వాళ్ళు ఉన్నంత కాలం మీ జీవితం పూర్తిగా మారిపోతూ ఉంటుంది. సో, మీరు అప్పటిదాకా గడిపిన జీవితం వేరు. సో, వాళ్ళు మీ లైఫ్‌లోకొచ్చిన తర్వాత గడిపిన జీవితం వేరు. కానీ అకస్మాత్తుగా వాళ్ళు ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ ట్రిగ్గర్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి 12వ భావం. మనకు చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపించే విషయం సెపరేషన్. ఎందుకు కొందరు మన జీవితంలోకొచ్చి మళ్ళీ దూరం అయిపోతారు. 12వ భావం లాస్, డిస్టెన్స్, విత్‌డ్రాయల్, ఐసోలేషన్, వదిలేయడం, ఫారెన్‌కెళ్ళిపోవడం అనే థీమ్స్‌తో సంబంధం కలిగి ఉంటది. 12వ భావాన్ని చెడు భావంగా మాత్రమే చూడకూడదు. ఒక గది నుంచి బయటికి రావడం,
ఒక లాస్ అనిపించవచ్చు, కానీ ఆ గది మీకు సరిపోకపోతే బయటికి రావడమే ఫ్రీడమ్ అవుతుంది. అదే 12వ భావం యొక్క డీపర్ సింబాలిజం. కొన్నిసార్లు మన జీవితంలో ఒక రిలేషన్షిప్ మనకు కావాల్సినది కాదు, మన ఈగో దాన్ని వదలదు. అప్పుడు సెపరేషన్ మనకు ఒక లెసన్ అవుతుంది. ప్రేమించాను కాబట్టి తప్పనిసరిగా పొందాలి అనే భావం నుంచి ప్రేమించాను కానీ వదిలిపెట్టగలను అనే మెచ్యూరిటీలోకి వెళ్ళడం. ఇది చాలా పెద్ద ట్రాన్స్ఫర్మేషన్. ఈ 12వ స్థానంలో ఈ ఈ రిలేషన్షిప్ కి సంబంధించిన ఏ గ్రహాలు ఉన్నా కూడా అది ఒక సెపరేషన్ కి దారి తీయొచ్చు. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ లాస్ తో సూచిస్తాం అనమాట. సో ఏం లాస్ అవుతారు అంటే మనం చూడాలన్నమాట. చార్ట్ చూసుకొని ఏం లాస్ అవుతారు, దానికి ఏదైనా 7th లార్డ్ వచ్చాడా, 5th లార్డ్ వచ్చాడా, లేదా శుక్రుడు ఉన్నాడా, ఇలాంటి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ఐసోలేషన్ ఫీల్ అవుతారు, సంబంధాలు లాస్ అవుతారు. కొన్ని సార్లు మనకి రాహుకేతువులు కూడా ఎందుకు కొన్ని బంధాలు సాధారణంగా అనిపించవు, అసాధారణంగా ఎందుకు అనిపిస్తాయంటే రాహుకేతువులు ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు ఇంకొక మిస్టీరియస్ లేయర్ రాహుకేతు. రాహు అసాధారణమైన అట్రాక్షన్, ఫ్యాసినేషన్స్, క్యూరియాసిటీ, ఇంటెన్సిటీ, కన్వెన్షనల్ బౌండరీస్ దాటి వెళ్ళే అనుభవాలు వంటి సింబాలిజంతో రాహుని మనం సంబోధించవచ్చు. కేతు అంటే డిటాచ్మెంట్, విత్డ్రాయల్, డిసిల్యూషన్, స్పిరిచువల్ రిలీజ్ వంటి థీమ్స్ తో అనుసంధానం. ఒక రిలేషన్షిప్ లో రాహు ఇన్ఫ్లుయెన్స్ బలంగా ఉంటే మనసు ఇలా అనుకోవచ్చు, ఇది నాకు కావాలి. అదే కనెక్షన్ లో కేతు థీమ్స్ యాక్టివేట్ అయితే కొంతకాలం తర్వాత నాకు ఇది ఎందుకు కావాలి అనే ప్రశ్న రావచ్చు. అందుకే రాహుకేతు రిలేషన్షిప్స్ లో అట్రాక్షన్ నుంచి డిటాచ్మెంట్ వరకు ఒక స్ట్రేంజ్ జర్నీ కనిపిస్తుంది. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఒక రాహు లేదా కేతు ఉన్నందుకు ఇది కార్మిక్ రిలేషన్షిప్ అని నిర్ణయించకూడదు. దాని హౌస్, సైన్, లార్డ్షిప్, కంజంక్షన్స్, ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా నిర్ణయిస్తాయి. సో మొత్తానికి అయితే రాహు కేతులు ఉంటే ఆ రిలేషన్షిప్ అసాధారణంగా ఉంటుంది. లివింగ్ రిలేషన్షిప్స్ కావచ్చు, ఓకే, ఒక అట్రాక్షన్ అయ్యి ఒకే రూమ్ లో ఉండుండొచ్చు. ఓకే. అసాధారణమైన రిలేషన్షిప్ ఇప్పుడు మనం చూస్తాం, హోమోసెక్స్, సేమ్ జెండర్ సెక్స్, ఇలాంటి అసాధారణంగా కనిపిస్తా ఉంటాయి. ఇలాంటివి కూడా జరగచ్చు అనమాట రాహు కేతు ఉంటే. సో అవి ఎక్కువ రోజులు ఉండవు, అవి కూడా కొద్ది రోజుల తర్వాత అది విడిపోతా ఉంటాయి. అసాధారణమైన రీతిలో ఆ ప్రేమని, ఆ రిలేషన్షిప్ ని తీసుకొస్తాడు. ఇది కూడా కార్మిక్ బాండే. శని శని సంబంధం కానీ ఉండుంటే టైము, రెస్పాన్సిబిలిటీ, మెచ్యూరిటీ, డిలే, రియాలిటీకి దగ్గరగా ఒక రిలేషన్షిప్ లో సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇది ఎప్పుడు బ్రేకప్ అని కాదు, కొన్నిసార్లు రిలేషన్షిప్ మెచ్యూర్ చేస్తుంది, కొన్నిసార్లు మన బాధ్యతలను చూపిస్తుంది, కొన్నిసార్లు మనకి బౌండరీస్ నేర్పిస్తుంది, కొన్నిసార్లు నువ్వు నిజంగా ఈ సంబంధాన్ని మొయ్యగలవా అని పరీక్షిస్తుంది. అంటే ఆ వచ్చే వాళ్ళు చాలా బర్డెన్ అవుతారు వీళ్ళకి. సో నెత్తి మీద ఒక 10 సూట్ కేసులు పెట్టి మోసుకురమ్మంటారు, వాళ్ళు ఏమో జాలీగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళ పక్కన మనం నడవాల్సి వస్తుంది 10 సూట్ కేసులు పెట్టుకొని, అంత బరువు ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్తే ఏదో అసలు ఊపిరాడినట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళు వస్తారు, వాళ్ళు ఒక లెసన్ చెప్తారు, నీ సహనాన్ని, నీ ఓపికని పరీక్షించి వెళ్ళిపోతారు. ఎంతవరకు నీ దాన్ని మొయ్యగలవు, ఎంతవరకు దీంట్లో ఉండగలవు అని. అది శని ప్రభావం అండి. మీరిద్దరూ ఇంత ప్రేమిస్తున్నారా అని మాత్రం శని అడగడు, మీరిద్దరూ ఎంత బాధ్యత తీసుకోగలరు అని మాత్రమే క్వశ్చన్ చేస్తాడు. అందుకే కొన్ని సంబంధాలు ఆలస్యంగా మొదలవుతాయి, కొన్ని రిలేషన్షిప్ చాలా టెస్టుల తర్వాత మాత్రమే స్థిరపడతాయి. సో నక్షత్రాల్లో మనం చూస్తే పుష్యమి, ఆశ్లేష, అనురాధ, విశాఖ, ఉత్తర భాద్రపద, ఇలా నక్షత్రాలు మనం చూస్తే ఒక ఆసక్తికరమైన సంఘటనలు మనం వాళ్ళ జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్షిప్, బాండ్, అలియన్స్, సంబంధము, ఇంట్రెస్టింగ్ కాంట్రడిక్షన్స్. బంధం కావాలి, కానీ ఆ బంధం ఎప్పుడు సాధారణమైన రూపంలో ఉండకపోవచ్చు. ఒక మిస్టేక్ రిలేషన్షిప్ ఆర్కిటెక్ట్ అవ్వచ్చు అది. ప్రేమ, విరహము, బాధ్యతలు, విడిపోవడం, ఇలాంటివన్నీ కూడా కామన్ గా ఈ ప్యాటర్న్స్ లో జరుగుతూ ఉంటాయి. లాయల్టీ గా ఉంటారు, ఫ్రెండ్షిప్ గా ఉంటారు, డీప్ బాండింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ విడిపోతూ ఉంటారు. ప్రేమను మరో స్థాయికి తీసుకెళ్లే ఆధ్యాత్మిక ప్రతీకలు ఈ నక్షత్రాలు. ఇవి చాలా ముఖ్యమైన విషయాలు ఇవి. సాధారణ రిలేషన్షిప్ ఫార్ములాకి ఇవి రావు. కలిసి ఉంటే ప్రేమ ఉంది, కానీ
దూరంగా ఉన్న హృదయాల్లో ఒక బంధం నిలవచ్చు. లైలా, మజ్ను, రోమియో, జూలియట్, దేవదాసు, పార్వతి ఇలాంటివన్నీ కూడా ఈ నక్షత్రాల్లో మనం చూడొచ్చు. భక్తి, నమ్మకం, విరహం, అంతర్గత ప్రేమ, వదిలిపెట్టడం వంటి అనుభవాలు కూడా నేర్పుతాయి. ఇక్కడ ఒక సబ్టల్ విషయం ఉంది. కొంతమంది మన జీవితంలోకి వచ్చి మనకు ప్రేమ అంటే ఏమిటో నేర్పుతారు. మరికొందరు మనకు ప్రేమించడమే కాదు, విడిచిపెట్టడం కూడా నేర్పించి వెళ్తారు. ఒక వ్యక్తి నిజంగా కర్మ సంబంధమా ఎలా పరిశీలించాలి? ఒక ఆస్ట్రాలజర్ ఇలాంటి విషయాలు ఎలా ఎగ్జామిన్ చేస్తాడు? ఐదో భావాన్ని చూస్తాడు. ఎందుకంటే ప్రేమ, పూర్వపుణ్యం, రొమాంటిక్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా ఐదో భావంలో ఉంటాయి. ఏడో భావం చూస్తాం మ్యారేజ్, పార్ట్నర్షిప్స్, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్. ఎనిమిదో భావం డీప్ ట్రాన్స్ఫర్మేషన్, క్రైసిస్, చేంజ్, అన్ఎక్స్పెక్టెడ్ సడన్ ఈవెంట్స్ ఎనిమిదో భావం సూచిస్తుంది. 12వ భావం డిస్టెన్స్, సెపరేషన్, దూరంగా వెళ్ళిపోవడం, విత్డ్రాయల్, రిలీజ్ ఇవన్నీ కూడా. రాహుకేతువులు అన్యూజువల్ అట్రాక్షన్, డిటాచ్మెంట్ ఇలాంటివన్నీ. సాటర్న్ వచ్చేసి అధికమైన బరువు, టైము, రెస్పాన్సిబిలిటీ, డిలే, మెచ్యూరిటీ, టైం పడుతుంది అనమాట. అలానే ఎమోషనల్ ఇంప్రింట్, లవ్, ఎమోషన్స్, ఎఫెక్షన్స్ ఇచ్చే చంద్రుడు. సో రిలేషన్షిప్స్, అఫెక్షన్, అట్రాక్షన్ ఇచ్చే శుక్రుడు. ప్రస్తుతం జరుగుతున్న దశ ఇవన్నీ మనం పరిశీలించాలి. సో ఈ గ్రహాలు కంబస్ట్ అవ్వడము, రెట్రో అవ్వడము, లేకపోతే నేను చెప్పిన నక్షత్రాల మీద పుష్మి, ఆశ్లేష, అనురాధ, ఉత్తర భాద్రపద నక్షత్రాల మీద ఉండడము, ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళ లైఫ్ లో ఇది ట్రిగ్గర్ అవుతుంది. సో వాళ్ళు ఏదో ఒక థీమ్ తీసుకొస్తారు, వచ్చి దాన్ని ఒక ప్రొలాంగ్ సిచ్యువేషన్ మీ జీవితంలో ఏర్పడుతుంది. రెండు జాతకాలు కలిస్తేనే అసలు రహస్యం. ఇప్పుడు ఇంకో లేయర్, మీ దగ్గర ఇద్దరు బర్త్ డీటెయిల్స్ ఉంటే రెండు చార్ట్లను కంపేర్ చేయొచ్చు. ఒకరికి మూన్ ఒకరి చార్ట్ లో ఎక్కడ ఉంది, ఒకరికి వీనస్ ఏ చార్ట్ లో ఉంది, ఏ హౌస్ ని యాక్టివేట్ చేస్తుంది, ఇవన్నీ కూడా మనం ఇంటర్సెక్షన్ తో మ్యారేజ్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ లో మనం చెప్తా ఉంటాం. ఇవి ఎలా స్ట్రాంగ్ యాక్టివేట్ చేస్తాయి, ఏ విధమైన ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తాయి, ఆ ట్రాన్స్ఫర్మేషన్ పాజిటివ్ గా ఉందా, నెగిటివ్ గా ఉందా, ఇలాంటివన్నీ మనం చూడగలుగుతాం. కర్మ సంబంధం అంటే కలిసి ఉండడం కాదు. ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన విషయం ఇదే. ఒక రిలేషన్షిప్ గురించి ఒకే తప్పు చేస్తూ ఉంటాయి. ఎవరైనా మన జీవితంలో బలంగా ప్రభావితం చేస్తే మనకు అనిపిస్తుంది ఇతను నా జీవితంలోనే ఉండాలి. కానీ కర్మ అనే భావనను లోతుగా చూస్తే ప్రశ్న అది కాదు, ఈ వ్యక్తి ఎంతకాలం నా దగ్గర ఉంటాడా, ఈ వ్యక్తి వచ్చిన తర్వాత నేను ఎవరిగా మారాను అనే ప్రశ్నలు మనకు వస్తాయి. అది ఒక వ్యక్తి మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ నేర్పించి వెళ్ళిపోవచ్చు, ఒకరు మీ బౌండరీస్ నేర్పించి వెళ్ళిపోవచ్చు, ఒకరు మీ వీక్నెస్ ని ఎత్తి చూపించి వెళ్ళిపోవచ్చు, మీ ప్రేమ సామర్థ్యాన్ని చూపించి కొంతమంది వెళ్ళిపోవచ్చు, మీకు వదిలిపెట్టడం నేర్పడానికి వాళ్ళు మీ జీవితంలోకి రావచ్చు. ఆ వ్యక్తి మీ జీవితంలో లేకపోయినా, శాశ్వతంగా లేకపోయినా, ఆ సంబంధం మాత్రం కొనసాగుతూ ఉంటది. మీ జీవితంలో తన పని పూర్తి చేసి వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు కూడా వస్తారు. కర్మ సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి చాలా లోతైన మార్గాలు ఉన్నాయి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే కర్మ సంబంధం అనే మాట టాక్సిక్ రిలేషన్షిప్ అని సమర్థించడానికి ఉపయోగించలేదు నేను. ఎవరైనా మీపై హింస చేస్తుంటే, అవమానిస్తుంటే, మీ బౌండరీస్ ని గౌరవించకపోతే, మీ జీవితాన్ని నాశనం చేస్తుంటే, ఇది నా కర్మ నేను భరించాలి అనడం జ్యోతిష్యం కాదు. కర్మను అర్థం చేసుకోవడం ఒక విషయం ఉంటుంది, కర్మ పేరుతో బాధను భరించడం మరో విషయం. ఆస్ట్రాలజీ అంటే మీకు అవేర్నెస్ ఇవ్వాలి, డిపెండెన్స్ ఇవ్వకూడదు. ఇప్పుడు మీ జీవితం నుంచి వెళ్ళిపోయిన ఆ ఒక్క వ్యక్తిని గుర్తు చేసుకోండి. పేరు అవసరం లేదు, ఫోటో అవసరం లేదు, ఎవరితో షేర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మీకు మాత్రమే ఒక ప్రశ్న అడగండి, ఆ వ్యక్తి నా జీవితంలోకి రాకముందు నేను ఎవరు? మరో ప్రశ్న, ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎవరిగా మారాను? ఈ రెండు ప్రశ్నలకి మీ సమాధానం మధ్య మీ కార్మిక్ స్టోరీ ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మన జీవితంలోకి మనతో ఉండడానికి రారు. కొంతమంది మనకి అర్థం చూపించడానికి వస్తారు, కొంతమంది మనలో గాయాన్ని బయటకు తీయడానికి వస్తారు, కొంతమంది మనలో ప్రేమని మేల్కొల్పడానికి వస్తారు, కొంతమంది అహంకారాన్ని కరిగించడానికి వస్తారు, మరికొందరు మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పించి నిశ్శబ్దంగా వెళ్ళిపోతారు. ప్రేమకు ఎప్పుడు దగ్గరగా ఉండడం మాత్రమే ప్రమాణం కాదు, కొన్నిసార్లు విరహం కూడా ఒక బంధాన్ని మరొక స్థాయికి తీసుకెళ్లే ప్రతీకగా మనం రాధాకృష్ణ ప్రేమను చూడొచ్చు.
ప్రేమ, విరహం, భక్తి, స్మరణ, అనుబంధం, వదిలిపెట్టడం ఇవన్నీ కలిసి ఒక ఆధ్యాత్మిక ప్రతీకగా మనము రాధాకృష్ణుల ప్రేమను చూడొచ్చు. అందుకే మీ జీవితం నుంచి ఎవరైనా వెళ్ళిపోయారంటే వెంటనే నేను ఓడిపోయాను అనుకోకండి. ఓకే, ఒక మందు సీసా పెట్టుకొని దేవదాసు లాగా తాగుతూ మీ జీవితాన్ని చేర్చుకోకండి. బహుశా ఈ సంబంధం మీకు ఏదో నేర్పించడానికి వచ్చింది. మీరు ఏదో నేర్చుకోవాలి, మీకు తెలియదు ఏదో నేర్చుకోవాలి అని ఒక్కసారి ఆలోచించండి. కర్మ సంబంధం అతను నా దగ్గరే ఉండాలి అని కాదు. అతను నా జీవితంలోకి వచ్చిన తర్వాత నేను ఎంతగా ఎవరిగా మారాను అనేదే ప్రశ్న ఇక్కడ. మీ జీవితం నుంచి దూరమైన ఒక వ్యక్తి మీ జీవితంలో ఒక గాయం అయి ఉండొచ్చు, ఒక గురువు అయి ఉండొచ్చు, ఒక అర్థం అయి ఉండొచ్చు, మీ జీవితంలోని ఒక కార్మిక్ చాప్టర్ అయి ఉండొచ్చు. ఆ కథని అర్థం చేసుకోవడానికి మనము ఆస్ట్రాలజీ అనేది నమ్ముకోవాలి. మీలో చైతన్యాన్ని నింపుతుంది ఈ ఆస్ట్రాలజీ అనేది. దీంట్లో తెలుసుకున్నప్పుడు ఈ ప్యాటర్న్స్ ఎప్పుడు రిపీట్ అవుతాయి, ఎలా రిపీట్ అవుతాయి, మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది మీ చార్ట్లో ఇట్లాంటివి ఉంటే మనం తెలుసుకోవచ్చు. కొంతమంది మన జీవితంలోకి వస్తారు మనతో ఉండడానికి కాదు, మనలో ఒక కొత్త మనిషిని మేల్కొల్పడానికి. ఇదే ఈ రోజు మనం తెలుసుకున్నది కర్మ సంబంధం యొక్క అసలు రహస్యం. ఓకే, సో జీవితం ఎవరు జాతకం ఎవరు మీ జీవితంలోకి వస్తారు మాత్రమే చెప్పదు. కొన్నిసార్లు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎవరిగా మారారో కూడా అర్థం చేసుకునేలాగా జ్యోతిష్యం అనేది చెప్పగలుగుతుంది. కొంతమంది మన జీవితంలోకి వస్తారు మనతో ఉండడానికి కాదు, మనలో మనకు తెలియని ఒక మనిషిని మేల్కొల్పడానికి. ఎందుకు వచ్చాడు, ఏం సంబంధం, ఎందుకు వెళ్ళిపోయాడు, ఆ రహస్యాలన్నీ కూడా మీరు ముందరే కానీ తెలుసుకుంటే ఆ రిలేషన్షిప్స్ ని మరింతగా మీరు ఎంజాయ్ చేయవచ్చు లైఫ్ ని. ఓకే, ఇది నాకు తెలిసినంత వరకు. ఇది మీకు ఈ వీడియో యూట్యూబ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.